మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే అరెస్ట్ చేయడం, లోపలేయడం, బెయిల్ దొరకకుండా చూడడం అనేది చాలా కొన్ని అయితే బ్రిటిష్ లా కంటే ఎక్కువగా దుర్మార్గంగా పెట్టిండ్రు, అయిపోయింది. అయితే నిన్న శ్రీనివాస్ గుప్తా గారు డిఐజీ తెలంగాణ డిఐజీ స్టేట్మెంట్ ఇచ్చిన ఇవాళ నుంచి ఇది అమలు అవుతుందని నిన్న ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నా, హాజీపూర్ లో తీవ్రమైనటువంటి సంఘటన జరిగింది. బిలో ఏజ్లు ఉన్నటువంటి పిల్లలను స్కూల్ కు పోతుంటే బస్సు లేక స్కూటర్ మీద ఎక్కించుకొని 3 అమ్మాయిలను రేప్ చేయడం మర్డర్ జరిగింది. హిస్టారికల్ అది. కానీ అప్పుడు ఉన్నటువంటి ఏదైతే రాచకొండ కమిషనర్ ఉన్నాడో మహేష్ భాగవత్ చాలా సీరియస్ గా తీసుకొని నేను 7 సార్లు పోయినా. దాని మీద శ్రీనివాస్ రెడ్డి మీద నల్గొండలో కేసు నడిచింది. వాళ్ళు తీర్పు కూడా ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 6 ఫిబ్రవరి 2020 అంటే ఇవాళ ఎన్నేళ్ళు అవుతుంది? 4 ఏళ్లు దాటుతున్నది. 4 ఇయర్స్ అయినా ఒక కేసులో 2 అమ్మాయిల కేసులలో లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చిండ్రు, ఒక కేసులో హ్యాంగింగ్ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు హైకోర్టు అప్రూవల్ ఎందుకు ఇయ్యదు నాకు అర్థం కాదు. మీరు కొత్త లాలు తెస్తున్నారు పర్వాలే, కానీ జరిగినటువంటి సంఘటన కూడా తెలుస్తుంది. దీని మీద నేను ఎవరు మన చీఫ్ జస్టిస్ రమణ గారికి కూడా నేను లెటర్ రాయడం. ఇదేం అన్యాయం అండి. నల్గొండ కోర్టు శిక్ష విధిస్తే కూడా శిక్ష కూడా అమలు కాకపోతే ఇక ఏమిలా అంటున్నా. కనుక ఈ 3 రాళ్లలో ఒకటే ఉన్నది వాళ్ళకి ఆలోచన. ఎందుకు పెట్టిందంటే ఇప్పుడు 4వ ప్రభుత్వం 3వసారి వచ్చింది కాబట్టి ఇక అపోజిషన్ ను అనగదొక్కాలని, ఏది క్లయింట్ కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చట్టాలు తెచ్చారు. మరి ఈ కేసులో ఎప్పుడు న్యాయం జరుగుతుందని అడుగుతున్న శ్రీనివాస్ రెడ్డికి శిక్ష ఎప్పుడు ఇస్తారని చెప్తున్నా. ఎన్నడైతుంది ఈ శిక్ష? హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇస్తలేదు అంటే కింది కోర్టు చేసింది, హైకోర్టు అప్రూవల్ ఇవ్వాలన్నట్ట. అది సిస్టమ్ అట. మరి ఎందుకు మరి హైకోర్టు అప్రూవల్ ఎందుకు ఇస్తలేదు అని అడుగుతున్నా. దీని మీద ఇమీడియట్ గా శ్రీనివాస్ గుప్తా గారు సీరియస్ తీసుకోవాలి. ఎట్లకెళ్ళన్నా తొందరగా దీనికి పనిష్మెంట్ జరగాలి. ఎందుకంటే ఇలాంటి సీరియస్ అఫెన్స్ చేసిన వాళ్లకు సరి అయిన పద్ధతిలో ఏదైతే కోర్టు ఇచ్చిన పద్ధతిలో 1000 మందిని పిలిచి వాళ్ళ ముందు ఉరి శిక్ష ఇస్తే ఇక మళ్ళీ ఇంకోసారి ఎవరు చేయడు. ఇవాళ రేపు ఏమవుతుంది? ఎవరైతే మన విట్నెసెస్ ఉన్నారో మేనేజ్ చేస్తారు, అయిపోయాయి. ఇక వారికి ఏడ శిక్ష పడుతుంది చెప్పండి? ఇక రోజు పొద్దున్న లేస్తే రేపులు మర్డర్లు ఇదే మేము చదవాలి. దీని మీద సీరియస్ తీసుకోవాలి. చట్టాలు వచ్చినాయి పర్వాలే, కానీ అపోజిషన్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసేదానికంటే నిజంగానే తప్పులు చేసిన వాళ్లకు సరి అయిన శిక్ష ఇచ్చితే అప్పుడే ఈ లా మీద ప్రజలకు అభిప్రాయం ఏర్పడుతుంది. దీన్ని ఇమీడియట్ గా సీరియస్ తీసుకోవాలని మన డిఐజీ శ్రీనివాస్ గుప్తా గారిని కోరుతున్నా. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఏం చేస్తాం సార్, మేమైతే కోర్టులో అది కష్టపడి మనం వాళ్ళ వర్డిక్ట్ కూడా వచ్చినా మరి హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదని వాళ్ళ వాదన. ఇప్పుడు మరి శ్రీనివాస్ గుప్తా గారు ఏం చేస్తారనేది నా ఉద్దేశం. 3 లాలు తీసుకొచ్చారు, కానీ గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని కూడా న్యాయం చేయాలి కదా. లేకపోతే ప్రతి ఒక్కరు రేపు చేస్తాడా, మర్డర్ చేస్తాడా, అయిపోయాయి. మీరు శిక్ష కూడా ఇవ్వకపోతే ఏమైతుంది? ఇంకా 4 మర్డర్లు అయితే 4 రేపులు అయితే అనేది నా ఉద్దేశం. దీని మీద సీరియస్ తీసుకోవాలి తప్పనిసరిగా. 4 ఏళ్ల నుంచి నేను అంతకుముందు 2 ఇయర్స్ అంటే టోటల్ 6 ఏళ్ల నుంచి నేను ఫైట్ చేస్తూనే ఉన్నా. ఫైనల్ గా నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చిన ఆ తీర్పు ఈనాడు నిర్ణయం జరుగుతలేదు కాబట్టి కొత్త లాలు వచ్చినాయి. కొత్త లాలు ఏమంటే పాత లాలలో కోర్టు ఇచ్చిన డిసిషన్ అమలు చేయాలని మరి పోలీసు వాళ్ళని కోరుతున్నా. అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా ఈ డిలే చేయడం వల్ల పేదవాడు ఏమైతుంది? ఇప్పుడు ఏమంటున్నారు? ఎఫ్ఐఆర్ దర్జీ అయిన తర్వాత 3 సంవత్సరాల లోపల నిర్ణయం జరిగిపోవాలి, మంచిదే.
కానీ ఆ 3 సంవత్సరాల లోపల తప్పు చేసినోడు చేయనోడు లేకుంటే పొలిటికల్ గా ముఖ్యమంత్రిని హైకమాండ్ను ఏదైతే ప్రధానమంత్రి వ్యతిరేకంగా మాట్లాడితే కూడా మమ్మల్ని కూడా లోపలేసినట్టు చేసినా పర్వాలే. ఎందుకంటే ఈ కొత్త లాలు వచ్చినాయి, ఆ లోలో మరి పాస్ అయింది, అది ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి కొన్ని తీవ్రమైనవి ఉన్నాయి. ఎవరికైనా అరెస్ట్ చేసేటప్పుడు వారెంట్ వస్తుండే, ఇప్పుడు వారెంట్ కూడా లేదంటే ఎవరినన్నా తీసుకుపోయి వేయొచ్చట. ఇంత సీరియస్ కేసు ఉంది కనుక దీని మీద ఈ హాజీపూర్ కేసులో తప్పనిసరిగా న్యాయం జరగాలని నేను కోరుతున్నా. న్యాయం జరగాలంటే శ్రీనివాసరెడ్డికి నల్గొండ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని కోరుతున్నా. చూడండి, నేను పార్లమెంట్ ప్రొసీజర్ అంతా చూసిన ఫర్ ది ఫస్ట్ టైం మై లీడర్ ఇండియా అలయన్స్ లో చాలా చక్కగా వాస్తవాలు మాట్లాడిండు. ఏం తప్పు మాట్లాడలే. ఏ ధర్మంలో ఉన్నదా, అది సిక్కు ధర్మం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, బుద్ధిస్టం కావచ్చు, ఎదుటివాని ప్రేమ చేయమన్నారు కానీ ఎదుటివాని విద్వేషం పెట్టి వాని మీద అరాచకం చేయమని ఎక్కడ చెప్పలే. ఇవాళ వాళ్ళు నీతులు చెప్తున్నారు. ఆయన ఏమన్నాడు, వాస్తవాలు మాట్లాడిండు, ట్రూత్ మాట్లాడిండు. ఆయన అన్నాడు కూడా, నేను వాస్తవం ఏమైనా హిందువులు అనేవాళ్ళు ఎదుటి వారిని విద్వేషాన్ని పెంచి వారిని చంపడం కొట్టడం మరి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన కరెక్ట్ గా మాట్లాడిండు. వైలెన్స్ చేయొద్దు అన్నాడు. ఏం తప్పు మాట్లాడిండా, ఎందుకు అవ్వాలి? ఇవాళ నేను చూసిన పురంధేశ్వరి కూడా క్షమాపణ చెప్పాలి. అరే అమ్మా, నువ్వు మొదలు నరేంద్ర మోడీని అడుగు, ఏడా గోద్రా ఇన్సిడెంట్ ఏమైంది, గుజరాత్ లో ఏమైంది, ఊచకోత కోసిరా లేదా? మేము ఎప్పుడన్నా మాట్లాడుతున్నాం ఆ సంగతి? మేము విద్వేషాన్ని పెంచొద్దనేది రాహుల్ గాంధీ ఆలోచన కేవలం ప్రేమ పెంచుకోమని, ప్రేమతో చూడమని అంటున్నాడు. మీరేమో హిందువుల పేర్ల మీద హిందువులను బద్నాం చేస్తున్నారు. మీరు హిందూ ధర్మంలో ఉన్నదా ఎదుటి వాడిని చంపాలని, ఎదుటి వాడిని కోసేయాలని, ఎదుటి వాడిని ఇచ్చేయాలని? ఇవాళ అంటూ సిక్కుల కోతలు మరి అది కూడా మాట్లాడాలి కదా. ఏది ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు అదైతే ఎమోషనల్ ఉంటాయి, మీ దాంట్లో ఎమోషనలే లేదు. ఎంతమందిని ఆనాడు మీ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉండేనా లేదా? మాట్లాడడం మీ ఒక్కరికే కాదు, మాకు కూడా వస్తుంది. మేము వాస్తవాలు మాట్లాడతాం. న్యాయం గురించి కొట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ హిస్ స్పీచ్. ఈజ్ ఎ హిస్టారికల్. చాలా చక్కగా చెప్పిండు, వాస్తవాలు చెప్పిండు, స్వచ్ఛం గురించి చెప్పిండు, అబద్ధాలు చెప్పలే. దానికట హిందువులను ఏం అవమానం చేసిండ్రా బాబు? ఏమన్నాడు? హిందువుల పేర్ల మీద మీరు ఏది అరాచకం చేస్తున్నారు, వైలెన్స్ చేస్తున్నారని చెప్పిండు. ఆ వైలెన్స్ తగ్గించమని చెప్పిండు. తప్పేం చెప్పిండు? దానికట్ట అపాలజీ, ఏం అపాలజీ చెప్పాలి? ఎప్పుడని చెప్పిండా? నరేంద్ర మోడీ ఇంత పెద్ద అయింది ఆయన రాష్ట్రంలో, తప్పు జరిగిందని ఒప్పుకున్నాడా? ఆయన చెప్పమను తప్పు జరిగిందని. ఆనాడు ఉన్నాడు వాజ్పేయి కూడా ఇది పద్ధతి కాదన్నాడు. అది తెలుసుకోకుండా ఆమె ఏదో బీజేపీ అధ్యక్షురాలు కాబట్టి రాహుల్ గాంధీ ఏది క్షమాపణ చెప్పాలంటూ మొదలు ఆయన చెప్పమను. గుజరాత్ లో జరిగిన దాని మీద ఇప్పటిదాకా క్షమాపణ చెప్పలే. దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ది లీడర్. మా లీడర్ చూడు స్వచ్ఛంగా న్యాయం గురించి. ఈనాడు అహింసను ఆపమని చెప్పాడు, హింసను పోషించొద్దని చెప్పిండు. మన కల్చర్ కాదు, బుద్ధిస్టంలో గాని, సిక్కులలో గాని, ముస్లింలో గాని, హిందువులలో కానీ చంపాలని, ద్వేషం పెంచుకోవాలని ఎక్కడ లేదు. చాలా చక్కగా మాట్లాడిండు. తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో రోజు తప్పనిసరిగా ప్రతి పార్లమెంట్ లో ప్రతి ఇష్యూ మీద నిలదీయాలని చెప్తున్నా. ఎందుకంటే నరేంద్ర మోడీకి మెజార్టీ ఉన్నదని ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుతాడు కాబట్టి ఇవాళ నీకు సరిపోయినటువంటి న్యాయంగా చెప్పాలంటే బీజేపీ ఎన్డీఏకు ఓటమి జరిగింది. మా మెజార్టీ ఎంత వచ్చిందో కొద్దిగా మీకు సంఖ్య వచ్చి ఉండొచ్చు, కానీ న్యాయంగా చెప్పాలంటే ఓటమి అంచులో ఉండి గెలిచిండ్రు తప్పితే. అయినా రేపు పార్లమెంట్ లో చాలా బాగా మాట్లాడిండు. ఆయనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వచ్చిన తర్వాత ప్రజల సమస్య తెలుసుకున్నాడు. జితినా హిస్సేదారు యుద్ధి భాగీదారు అన్నాడు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాన్ని కూడా పార్లమెంట్ లో రేజ్ చేయాలి తప్పనిసరిగా. అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే మా ఓట్లే ఉన్నాయి కదా,
ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఓట్లతో ఎవడన్నా గెలుస్తాడు. మాది మెజార్టీ ఉన్నది. మాకు అన్యాయం చేస్తే ఇన్ని రోజులు మాకు 70 ఏళ్ల నుంచి మేము బాధపడుతూనే ఉన్నాం. ఇవాళ న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ ఒక లైన్ తీసుకున్నాడు. దాన్ని పార్లమెంటులో ప్రతి ఇష్యూలో ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడన్నా తెలిసి వస్తుంది. ఇంతకుముందు అంటే బలం లేకుండే, ఇవాళ ఈక్వల్ బలం ఉన్నది మనకు కూడా. వాళ్ళకు మనకు 30-40 సీట్ల డిఫరెంట్ ఉన్నది. కాబట్టి ఇండియా అలయన్స్ తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి ప్రతి ఇష్యూలో ఏ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా నువ్వు దాన్ని రేట్ చేయాలి, ప్రజల పక్షాన ఉండాలి, న్యాయం వైపు ఉండాలి, స్వచ్ఛంగా దేశాన్ని తగ్గించండి, ప్రేమను పెంచమని చెప్పిన రాహుల్ గాంధీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. आइए भाई हिंदी उसके साथ ही लेते ठहरे भाई. మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే అరెస్ట్ చేయడం, లోపలేయడం, బెయిల్ దొరకకుండా చూడడం అనేది చాలా కొన్ని అయితే బ్రిటిష్ లా కంటే ఎక్కువగా దుర్మార్గంగా పెట్టిండ్రు, అయిపోయింది. అయితే నిన్న శ్రీనివాస్ గుప్తా గారు డిఐజీ తెలంగాణ డిఐజీ స్టేట్మెంట్ ఇచ్చిన ఇవాళ నుంచి ఇది అమలు అవుతుందని నిన్న ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నా, హాజీపూర్ లో తీవ్రమైనటువంటి సంఘటన జరిగింది. బిలో ఏజ్లు ఉన్నటువంటి పిల్లలను స్కూల్ కు పోతుంటే బస్సు లేక స్కూటర్ మీద ఎక్కించుకొని 3 అమ్మాయిలను రేప్ చేయడం మర్డర్ జరిగింది. హిస్టారికల్ అది. కానీ అప్పుడు ఉన్నటువంటి ఏదైతే రాచకొండ కమిషనర్ ఉన్నాడో మహేష్ భాగవత్ చాలా సీరియస్ గా తీసుకొని, నేను 7 సార్లు పోయినా, దాని మీద శ్రీనివాస్ రెడ్డి మీద నల్గొండలో కేసు నడిచింది. వాళ్ళు తీర్పు కూడా ఇచ్చిండ్రు. ఎప్పుడు ఇచ్చిండ్రు? 6 ఫిబ్రవరి 2020 అంటే ఇవాళ ఎన్నేళ్ళు అవుతుంది? 4 ఏళ్లు దాటుతున్నది. 4 ఇయర్స్ అయినా ఒక కేసులో 2 అమ్మాయిల కేసులలో లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చిండ్రు, ఒక కేసులో హ్యాంగింగ్ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు హైకోర్టు అప్రూవల్ ఎందుకు ఇయ్యదు నాకు అర్థం కాదు. మీరు కొత్త లాలు తెస్తున్నారు పర్వాలే, కానీ జరిగినటువంటి సంఘటన కూడా తెలుస్తుంది. దీని మీద నేను ఎవరు మన చీఫ్ జస్టిస్ రమణ గారికి కూడా నేను లెటర్ రాయడం, ఇదేం అన్యాయం అండి. నల్గొండ కోర్టు శిక్ష విధిస్తే కూడా శిక్ష కూడా అమలు కాకపోతే ఇక ఏమిలా అంటున్నా. కనుక ఈ 3 రాళ్లలో ఒకటే ఉన్నది వాళ్ళకి ఆలోచన. ఎందుకు పెట్టిందంటే ఇప్పుడు 4వ ప్రభుత్వం 3వసారి వచ్చింది కాబట్టి ఇక అపోజిషన్ ను అనగదొక్కాలని, ఏది క్లయింట్ కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చట్టాలు తెచ్చారు. మరి ఈ కేసులో ఎప్పుడు న్యాయం జరుగుతుందని అడుగుతున్న శ్రీనివాస్ రెడ్డికి శిక్ష ఎప్పుడు ఇస్తారని చెప్తున్నా. ఎన్నడైతుంది ఈ శిక్ష? హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇస్తలేదు అంటే కింది కోర్టు చేసింది, హైకోర్టు అప్రూవల్ ఇవ్వాలన్నట్ట. అది సిస్టమ్ అట. మరి ఎందుకు మరి హైకోర్టు అప్రూవల్ ఎందుకు ఇస్తలేదు అని అడుగుతున్నా. దీని మీద ఇమీడియట్ గా శ్రీనివాస్ గుప్తా గారు సీరియస్ తీసుకోవాలి. ఎట్లకెళ్ళన్నా తొందరగా దీనికి పనిష్మెంట్ జరగాలి. ఎందుకంటే ఇలాంటి సీరియస్ అఫెన్స్ చేసిన వాళ్లకు సరి అయిన పద్ధతిలో, ఏదైతే కోర్టు ఇచ్చిన పద్ధతిలో 1000 మందిని పిలిచి వాళ్ళ ముందు ఉరి శిక్ష ఇస్తే ఇక మళ్ళీ ఇంకోసారి ఎవరు చేయడు. ఇవాళ రేపు ఏమవుతుంది? ఎవరైతే మన విట్నెసెస్ ఉన్నారో మేనేజ్ చేస్తారు, అయిపోయాయి. ఇక వారికి ఏడ శిక్ష పడుతుంది చెప్పండి? ఇక రోజు పొద్దున్న లేస్తే రేపులు మర్డర్లు ఇదే మేము చదవాలి. దీని మీద సీరియస్ తీసుకోవాలి. చట్టాలు వచ్చినాయి పర్వాలే, కానీ అపోజిషన్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసేదానికంటే నిజంగానే తప్పులు చేసిన వాళ్లకు సరి అయిన శిక్ష ఇచ్చితే అప్పుడే ఈ లా మీద ప్రజలకు అభిప్రాయం ఏర్పడుతుంది. దీన్ని ఇమీడియట్ గా సీరియస్ తీసుకోవాలని మన డిఐజీ
శ్రీనివాస్ గుప్తా గారిని కోరుతున్నా. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఏం చేస్తాం సార్, మేమైతే కోర్టులో అది కష్టపడి మనం వాళ్ళ వర్డిక్ట్ కూడా వచ్చినా మరి హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదని వాళ్ళ వాదన. ఇప్పుడు మరి శ్రీనివాస్ గుప్తా గారు ఏం చేస్తారనేది నా ఉద్దేశం. 3 లాలు తీసుకొచ్చారు కానీ గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని కూడా న్యాయం చేయాలి కదా. లేకపోతే ప్రతి ఒక్కరు రేపు చేస్తాడా, మర్డర్ చేస్తాడా, అయిపోయాయి. మీరు శిక్ష కూడా ఇవ్వకపోతే ఏమైతుంది? ఇంకా 4 మర్డర్లు అయితే 4 రేపులు అయితే అనేది నా ఉద్దేశం. దీని మీద సీరియస్ తీసుకోవాలి. తప్పనిసరిగా 4 ఏళ్ల నుంచి నేను ఏది అంతకుముందు 2 ఇయర్స్ అంటే టోటల్ 6 ఏళ్ల నుంచి నేను ఫైట్ చేస్తూనే ఉన్నా. ఫైనల్ గా నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చిన ఆ తీర్పు ఈనాడు నిర్ణయం జరుగుతలేదు కాబట్టి కొత్త లాలు వచ్చినాయి. కొత్త లాలు ఏమంటే పాత లాలలో కోర్టు ఇచ్చిన డిసిషన్ అమలు చేయాలని మరి పోలీసు వాళ్ళని కోరుతున్నా. అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా ఈ డిలే చేయడం వల్ల పేదవాడు ఏమైతుంది, ఇప్పుడు ఏమంటున్నారు, ఎఫ్ఐఆర్ దర్జీ అయిన తర్వాత 3 సంవత్సరాల లోపల నిర్ణయం జరిగిపో